పురుషోత్తమ 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 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గౌరవించి తప్పి తీర్చు కాలమేఘమా గౌరవించి తప్పి తీర్చు కాలమేఘమా గౌరవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనిక ప్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనిక ప్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా గడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా వేదికను అలంకరించిన పూజ్యులు పూజ్యశ్రీ అందరూ వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలందరూ మీకు దక్కాయి కాబట్టి వాళ్ళందరినీ ఒక్క వేదిక మీద చూసేటువంటి మహాభాగ్యం నాకు కలిగింది. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సుబ్బరామరెడ్డి గారికి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాల్ని అంచులు తాకేటువంటి మహనీయులందరూ ఇవాళ మన వేదిక మీద ఉన్నారు. మనం అన్నమయ, ప్రాణమయ కోశాలని ఇంకా దాటలేదు. ఎప్పుడు దాటుతామో కూడా తెలీదు.
దాటే ప్రయత్నం ఏదో నేను చేస్తూ ఉన్నాను. అయినా కూడాను మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి విషయం. అంటే అన్నం పెట్టిన మనల్ని కానీ పాలిచ్చి అన్నం పెట్టి పోషించిన తల్లి ఒకనాటికి పోతుంది, గురువు ఒకనాటికి పోతాడు, తండ్రి ఒకనాడు, అందరు పోతారు. తస్మాత్ జాగ్రత్త అన్న దాంట్లో ఏంటంటే నీ ఆత్మ ఇప్పటి నుంచే దానికి ఒక దారి చూపించు. అంటే చిట్టడివిలాగా ఉన్న చోట మనం ఒక్కొక్కరు నడుస్తూ ఉంటారు మన పల్లెటూర్లలో, అక్కడ ఒక బాట ఏర్పడుతుంది. ఆ తర్వాత రెండెడ్ల బండి పోతుంది, అది రెండు ఇదిగా తయారవుతుంది. తర్వాత దానికి మళ్ళీ ఒక కారో లారీయో వ్యానో పోతుంది. అట్లాగా ఆధ్యాత్మికత అనేది అందరికీ కావాలి. ఆధ్యాత్మిక అంటే మంత్రాలు చదవడం కాదు, కుంకుమ పూజలను చేయడం కాదు, కొబ్బరికాయల్ని కొట్టడం కాదు, ఏమీ కాదు. ఆధ్యాత్మికత అంటే నలుగురికి సహాయపడడం, మానవ సేవ చేయడం. మానవ సేవయే మాధవ సేవ. సుబ్బరామరెడ్డి గారిని నేను 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంటే నాకు ఆయన 40 ఏళ్ళ నుంచి తెలుసు. కానీ 8 సంవత్సరాల నుంచి చాలా అద్భుతమైన పనులు చేస్తున్నారు ఆయన. ఇది నేను ఏదో పొగడ్త కోసం నేను చెప్పట్లేదు, పొగడవలసిన అవసరం కూడా నాకు లేదు. కాకపోతే ఇందాక వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పరమేశ్వరి మహేశ్వరి అని థియేటర్స్ కట్టాను, ఈ జన్మ చాలించి ఆ తర్వాత ఇంకొక జన్మలో నేను ఆ గేట్ దగ్గరికి పోతే కోన్ హే తుమ్ అంటాడు గూర్ఖావాడు. ఎంత అర్థం ఉందంటే ఆ మాటలో. మనిషి పైకి అలా కనిపిస్తున్నారు కానీ హీఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. అసలు ఇవాళ జరిగిన ఈ ఆధ్యాత్మిక సభ మరెవరైనా చేయగలరా? నభూతో న భవిష్యతి. అసలు వీలు కానిది. ఎందుకంటే ఇంతమంది స్వామీజీలని ఒక వేదిక మీద తీసుకురావాలంటే డబ్బుతో వచ్చేవాళ్ళు కాదు వీళ్ళందరూ. ఆప్యాయత, గౌరవం, ఈయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, పూజ్యభావం, భక్తి ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందుకనే ఆ ఆకర్షణ శక్తి ఆయనకి భగవత్ కృప చాలా ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. రాజమండ్రిలో ఆయన నన్ను వాణిశ్రీ నేను తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చాను. నేను ఎక్కడికి రానండి, నేను ఫంక్షన్కి పిలవద్దన్నా. నువ్వు రాకపోతే ఎట్లా, నువ్వు రావాలి, మన ఫంక్షన్కి నువ్వు రాకపోతే ఎట్లా, అయ్యో ఎట్లాగబ్బా ఏం చేయాలని నేను వెళ్ళాను. ఆ రోజు ఆయన 24 జిల్లాలలో ఆయన ఎయిర్ కండిషన్ థియేటర్స్ కడుతున్నానని చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఈయన నెల్లూరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ జన్మెత్తి నెల్లూరులో పుట్టారు ఆయన. అంతేకాని ఇది మరొకరి వల్ల కాదు, ఇది జన్మాంతరాల నుంచి వస్తున్నది ఆయనకి. ఎప్పుడు కూడా ఒక మనిషికి భక్తి, శుభ్రత, దయా, ధర్మ గుణాలు తల్లి కడుపులో ఉండగానే మనం ఎట్లా అయితే సెల్ ఫోన్కి సిమ్ కార్డు వేస్తామో అలా అక్కడ పడిపోతాయి. అందుకని ఆ సిమ్ కార్డు మారదు. ఆ సిమ్ పోయినా కూడా మళ్ళీ మనం వెళ్ళి ఎట్లా అయితే మనం చెప్పుకుంటామో మాకు ఆ నెంబరే కావాలండి అని. ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇలాగే ఉంటారు, ఇలాగే ఉండాలి. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇలాగా కళాకారులందరినీ కూడా ఆయన సన్మానిస్తూ సత్కరిస్తూ ఆయన పుణ్యాన్ని వెతుక్కోవడం ఒక పక్కన ఉంచితే ఆయన పుణ్యంతో పాటు మనకు పురుషార్థం కూడా దొరుకుతోంది ఇక్కడ అందరికీ కూడాను. సో ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో విశ్వవ్యాప్తమైనటువంటి అన్ని సంపదలు పొంది ఆయన సుఖంగా, ఆరోగ్యంగా ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేస్తూ హాయిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే రేపు మళ్ళీ అక్కడ చాలా మాట్లాడాల్సిన పని ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. సుశీలమ్మ గారి ఫ్యాన్ నేను, అందరూ ఆమె ఫ్యాన్ అంటారు కానీ నేను మొట్టమొదట ఇది మల్లెల వేళ అని మీ అందరికీ జ్ఞాపకం ఉందా? ఇది మల్లెల వేళ అని అది కనుక సుశీల గారు పాడి ఉండకపోతే నేను అంత తొందరగా ప్రాచుర్యం పొందేదాన్ని కాదు. హీరోయిన్గా డూండేశ్వరరావు గారు కనుక నాకు మరపురాని కథలో నువ్వు చెయ్యాలి ఈ వేషం అన్నప్పుడు భయపడ్డాను. ఆ కథ ఆయన కనుక నాతో తీసి ఉండకపోతే వాణిశ్రీ లేదు. అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళమే. ఎవరో పండించిన బియ్యాన్ని మనం తింటున్నాం, ఎవరో పితికిన పాలు మనం తాగుతున్నాం, ఎవరో
చేసినటువంటి బంగారం నగలు మనం పెట్టుకుంటున్నాం, ఎవరో నేసిన బట్టలు మనం వేసుకుంటున్నాం. సో మనం అందరం కూడాను భగవద్ బంధువులం. అందుకని ఇవన్నీ కూడాను విశ్వవ్యాప్తమైనటువంటి అన్ని సంపదలు పొంది అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి అందరినీ సన్మానించుకుని ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఈ శుభ సందర్భంలో ఈ బర్త్డేలో నేను వారికి నా ఆశ అంటే చిన్నదాన్నైనా కూడా ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఆ నిష్ఠానిదిగేక సీమ నడురేయాలించినన్ ఎంతే నాగేంద్ర శయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము నాస్తి శాఖ నాస్త్యుష్ణత నాస్తి ప్యూపో నాష్టోదన చౌష్ఠవం చ కృపయా భోక్తవ్యమన్మాత్రలు ఆ ఎంత చక్కటి వర్ణన ప్రభు. ఈనాడు తెనాలి రామకృష్ణ ప్రభు నాకెంత సంతోషముగానున్నది. శ్రీశైల మల్లేషు సిగమీది జాబిల్లి కలికి వెన్నెలలు చిందినది నేడు. శ్రీశైల మల్లేషు సిగమీది జాబిల్లి కలికి వెన్నెలలు చిందినది నేడు. అమరావతి స్తూప కమనీయ శిల్పాలు ననలెత్తి పరిమళించినవి నేడు. ఏడు కొండలవాణి పైడి బెత్తము కాంతి దిగ్దిగాతములు నిండినది నేడు. విశాఖకు సమీపమున గల సింహాచల స్వామి చెంచుల దొరసాని విల్లెక్కుడించి నవ్వినది నేడు. కాకతమ్మ వాహన మోరుగంటిలో చెంగుమని దూకి రంకెవేసినది నేడు. ప్రభు మన హంపియందలి శ్రీ విఠలాలయమున కదలినవి రాతి రథపు చక్రములు నేడు. ఈ సంతోష సమయమున ఎంతమంది దేవతల ఆశీర్వాదములు మీకు లభించుచున్నవి ప్రభు. ఇటులనే ఆ విశాఖ తీరమున రాజప్రతినిధి సుబ్బరామునికి కూడా లభించుగాక అని ఆ దేవదేవుని ప్రార్థించుచున్నాను. తథాస్తు. ఏమైనా ప్రభు, మన విజయనగరంలో మాత్రం మీరు తెలుగు వల్లభులు తెలుగు ప్రభులు అంటున్నారు. తెలుగు వల్లభులు తెలుగు భాషా రక్షకులు అని అందరూ అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం రాయల వారికి తెలుగు రాదు కదా. ఎంత మాట! రాయల వారికి తెలుగు రాదు కదా. అదేమిటి రామకృష్ణయ్య? రసముల్ గ్రహింపగన్. ప్రభు, ఈ తంపుల మారి మీకు తలనొప్పి తెచ్చుట. మీరు కవులు, మీకు అడ్డమేమున్నది? కానీ నేను కాళీవర ప్రసాదనయ్య, తలనొప్పులేమున్నది? ప్రభు యొక్క కీర్తి దిగ్జగంతంలోకి వెళ్ళుటకే నేను చెప్పి తిని. ప్రభువులు వారు చెప్పుదురు, నీవు వినుము. విందాం. రామకృష్ణయ్య, ఇది మరి ఒకసారి. రాయల వారికి తెలుగు రాదు కదా.
రసముల్ గ్రహింపగన్. మంచి సమస్య. తీయని తేట తెంగునుడితే నియలు టిపడన్. శ్రద్ధగా ఆలకింపు. తీయని తేట తెంగునుడితే నియలు టిపడన్. కవిత్రముంచేయు కవీంద్రులున్న సభ చేరి వినోదమునందనించి విచ్చేయు తురుష్క భూజనులు. అర్థమైంది.